షహిన్షా, ఈ వెండి బంగారాలని మీరు పెళ్లిలో నా తరఫున కన్యాదాన వేళలో బహుకరించండి. కానీ జోధా బేగం, వారికి ఇవేవి అక్కర్లేదనుకుంటున్నాం మేము. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు కంభార్ మహారాజు భూమిలో బంగారానికి వజ్రానికి అసలు కొదవలేదు. ఆశస్సులకి వెండి బంగారాలతో వెలకట్టకూడదు. అందుకు మనసు ఒకటే ముఖ్యమనుకుంటాను. అలాగే, అయితే మేము మీకోసం ఇవన్నీ తీసుకెళ్తాం. సరే, సలీం రాకుమారుడు ఎక్కడ? వారు మాతో పాటు రావాల్సి ఉంది కదా. నాకు తెలీదు. నేను వారిని పిలవాలనే వారి శిబిరానికి వెళ్ళాను, కానీ వారు అక్కడ లేరు. వారికి అసలు పెళ్ళంటేనే చిరాకు. అటు వారు పెళ్లి చేసుకోరు, ఇటు ఇంకొకరు పెళ్లికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు వారు. జోధా బేగం, మీకు తెలుసా, మొదటిసారిగా మాకు పెళ్ళైనప్పుడు కేవలం మా వయసు 9 ఏళ్లు మాత్రమే. ఇలా స్వేచ్ఛగా తిరగటానికి మాకు అవకాశమే లేకుండా పోయింది. సామ్రాజ్యాన్ని విస్తరించడంలో, కాపాడడంలో మా సమయం గడిచిపోయింది. పెళ్ళైతే అయింది, కానీ మాకు పెళ్ళంటే ఏమిటో అసలు నిజంగా మాకు అవగాహనే లేదు. ఈ తంతులు, తతంగాలు, వాటన్నింటి గురించి మా జీవితంలోకి మీరొచ్చాకే మాకు తెలిసింది జోధా. కానీ షేకుబాబాకి సంబంధాల విలువేమిటో తెలియాలని మా కోరిక జోధా బేగం. అందుకనే మేము షేకుబాబాని మాతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నాం. వారు కూడా చూస్తే పెళ్లి అనే తంతులో 100 మంది ఎలా హడావుడి పడతారో చూస్తారు. కానీ అంతటి హడావుడిలోనూ 2 మనసులు మాత్రం ఒకదాంతో ఒకటి ఎలా ముడిపడతాయేంటో తెలుసుకుంటారు. ఇలాంటివన్నీ వారు అర్థం చేసుకోవాలని మా ఉద్దేశం. చాలండి షహిన్షా, ఇవన్నీ మీకు మాత్రం ఏం అర్థమవుతాయి? మీకెంతో మంది రాణులున్నారుగా. అదే అసలు కష్టం జోధా బేగం. అందరూ ఏమనుకుంటారంటే ఒక షహిన్షా జీవితం ఎంతో రంజుగా ఉంటుందనుకుంటారు. ఆయనకు ఒకరిని మించిన ఒకరు అందమైన భార్యలు ఉంటారు కదా అనుకుంటారు. కానీ అదే అసలు సమస్య. అంతమంది భార్యలకు సర్ది చెప్పడంలో ఇదిగో చెమటలు పడతాయి చూడండి. షహిన్షా, అదే కదా మేము చెప్తున్నది. అయినా జోధా బేగం, బయట వాళ్ళకి అసలు ఏం తెలుసు? శత్రువుల్ని భయకంపితుల్ని చేసే షహిన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ తన భార్యల దగ్గర ఇలా వణికిపోతూ ఉంటాడని మేము చెప్పుకోగలమా? షహిన్షా, మీరు